నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకానికి 2000 కోట్లు విడుదల. ప్రతి రైతు కుటుంబం ఖాతాలో 1000 రూపాయలు జమ. తెలంగాణలో రేపే మంత్రివర్గ విస్తరణ. 9 మంది ప్రమాణం చేసే అవకాశాలు. ఏర్పాట్లు చేస్తున్న సాధారణ పరిపాలనా శాఖ. హైదరాబాద్లో ఆస్తులున్న తెలుగుదేశం నేతలకు తెరాస బెదిరింపులు. వైకాపాలోకి వెళ్లేందుకు ఒత్తిడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపణ. తెలంగాణలో రెండో రోజు ఆర్థిక సంఘం పర్యటన. అధికారులు ప్రజాప్రతినిధులతో భేటీ. అభివృద్ది నిధుల కోసం నేతల వినతి. తెలుగు రాష్ట్రాల్లో 10 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. ఈ నెల 21 నోటిఫికేషన్. మార్చి 12న పోలింగ్. పుల్వామాలో మరోసారి కాల్పుల మోత. జైషే కమాండర్ సహా 3 తీవ్రవాదులు హతం. అమరులైన 5 సైనికులు. పాకిస్తాన్కు మరోసారి ప్రధాని పరోక్ష హెచ్చరిక. దాయాది దేశంతో చర్చల అంకం ముగిసిందని వెల్లడి. ఇక చర్యలేనని స్పష్టీకరణ. అమర జవాన్ల కుటుంబాలకు ఏపీ ఎన్జీఓల భారీ సాయం. 30 కోట్ల రూపాయలకు చెక్కును చంద్రబాబుకు అందించిన ఉద్యోగులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అన్నదాత సుఖీభావ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆచరణలోకి తెచ్చింది. రైతుల ఖాతాలో తొలి విడతగా 1000 రూపాయలు జమ చేసింది. 5 ఎకరాల లోపు రైతు కుటుంబాలకు 15,000, 5 ఎకరాలు పైబడిన వారికి 10,000, కౌలు రైతులకు 15,000 ఆర్థిక ప్రయోజనం చేకూర్చనుంది. మొత్తంగా రైతులకు 7,000 కోట్ల రూపాయల అదనపు లబ్ది చేకూర్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్దమైంది. ఈ మేరకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంగా ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో లబ్దిదారుల జాబితా ప్రదర్శించాలని సూచించారు. అన్నదాత సుఖీభవకు ప్రత్యేక వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ సిద్ధం చేశారు. http://annadatasukheebhava.ap.gov.in లింక్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. 5 ఎకరాలలోపు రైతులకు కేంద్రం ఇచ్చే సాయం 6,000తో పాటు 9,000 కలిపి మొత్తం 15,000 ఇవ్వనున్నారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం సాయం అందించనుంది. తద్వారా మొత్తం 70 లక్షల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఖరీఫ్, రబీ కాలాల్లో 2 విడతల్లో ఈ మొత్తం చెల్లిస్తారు. తొలి విడత మొత్తానికి నగదు రైతులకు అందేలా చర్యలు చేపట్టారు. 1000 రూపాయల మేర నగదును జమ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూములున్న రైతుల వివరాలు రెవెన్యూ శాఖకు చెందిన వెబ్ ల్యాండ్ లో ఉండగా కుటుంబాలకు సంబంధించిన సమాచారం ప్రజా సాధికార సర్వేలో సేకరిస్తారు. ఈ రెండింటిని అనుసంధానించనున్నారు. కుటుంబ సభ్యులు అందరికీ కలిపి ఉన్న భూములు, వారి ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్లు క్రోడీకరించి జాబితాలు తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా 70 లక్షల కుటుంబాల వివరాలు సిద్ధం చేసినట్లు సమాచారం. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. రాజ్భవన్లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సాగుతుండగా దాదాపు 9 మంది వరకు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిలో కొందరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందగా మాజీ మంత్రులు తలసాని సహా కొందరికి తిరిగి అవకాశం దక్కనుంది. గత మంత్రివర్గంలో పనిచేసిన కేటీఆర్, హరీష్ సహా మరికొందరికి ఈ విస్తరణలో అవకాశం కల్పించడం లేదని సమాచారం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు కొనసాగుతోంది. సామాజిక వర్గాలు, అనుభవం, పార్టీకి విధేయత, కొత్త జిల్లాల వారీగా సమీకరణలు చేసి జాబితా ఖరారు చేస్తుండగా హైదరాబాద్ నుంచి బీసీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, జగిత్యాల జిల్లా నుంచి సీనియర్ ఎస్సీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవులు దాదాపు ఖాయమయ్యాయి. వనపర్తి జిల్లా నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, జనగాం జిల్లా నుంచి సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్రావు, సూర్యాపేట జిల్లా
జిల్లా నుంచి జగదీష్ రెడ్డి, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి ఖరారైనట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కూడా పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. చివరి నిమిషంలో కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత మంత్రివర్గంలోని కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, నాయని నరసింహారెడ్డి, జోగురామన్న, పద్మారావు, లక్ష్మారెడ్డికి ఈ విస్తరణలో అవకాశం లేనట్లేనని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణతో పాటు సుమారు 15 మందిని పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులుగా నియమించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికీ కొందరు ఆశావహులు ముఖ్యమంత్రిని కలిసి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు రేపు ఉదయం 11:30 కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణ పరిపాలనా శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. కొత్త మంత్రుల కోసం అవసరమైన వాహనాలు సిద్ధం చేస్తున్నారు. వాహనాలు దాదాపు 15 వరకు ఉన్నట్లు సమాచారం. పోలీసులు రాజ్భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పాకిస్తాన్తో చర్చల అంశం ముగిసిందని, చర్యలే మిగిలాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని, అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతున్న వేళ అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశం తర్వాత ప్రధాని ఈ మేరకు ప్రకటించారు. పాకిస్తాన్తో వాణిజ్యం, వినోదం పరంగా ఉన్న కొద్దిపాటి సంబంధాలను పలు భారతీయ సంస్థలు రద్దు చేసుకుంటున్నాయి. అటు పుల్వామా దాడిని నిరసిస్తూ ఆందోళనలు చెలరేగిన జమ్మూలో వరుసగా 4వ రోజు కర్ఫ్యూ కొనసాగింది. పుల్వామా ఉగ్రఘాతుకాన్ని నిరసిస్తూ ఆందోళనలతో హోరెత్తిన జమ్మూలో వరుసగా 4వ రోజు కర్ఫ్యూ కొనసాగింది. ప్రజల అవసరాల నిమిత్తం 3 గంటలు కర్ఫ్యూ సడలించారు. శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పకుండా జమ్మూ పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు కొనసాగిస్తున్న ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. మరోవైపు 40 మంది జవాన్లను బలి తీసుకున్న ముష్కరులపై చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. రోజూ జవాన్లు ప్రాణత్యాగం చేస్తూనే ఉన్నా ఇంకా ప్రభుత్వం ఎందుకు వేచి చూస్తోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆఖరి ఉగ్రవాది బతికి ఉన్నంత వరకు తీవ్రవాదంపై పోరు ఆపొద్దని, ముష్కరులను అందర్నీ తుదముట్టించాలని ఎల్జీపీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ చిరాగ్ పాస్వాన్ ప్రధానిని కోరారు. మరోవైపు అమర జవాన్లకు సంఘీభావంగా తీవ్రవాదులు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి పాకిస్తాన్కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. భారత పర్యటనకు వచ్చిన అర్జెంటీనా అధ్యక్షుడు మౌరీసియో మక్రీతో సమావేశం తర్వాత నేరుగా పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరిక చేశారు. చర్చల అంశం ముగిసిందని, ఉగ్రవాదులు, వారికి వంతపాడేవారికి తగిన గుణపాఠం చెప్పేందుకు యావత్ ప్రపంచం ఒక్కతాటిపైకి రావాల్సి ఉందన్నారు. कि आतंकवाद वैश्विक शांति और स्थिरता के लिए बहुत बड़ा गंभीर खतरा है. पुलवामा में हुआ क्रूर आतंकवादी हमला यह दिखाता है कि अब बातों का समय निकल चुका है. अब सारी दुनिया को आतंकवाद और उसके समर्थकों के विरुद्ध एकजुट होकर ठोस कदम उठाने की आवश्यकता है. आतंकवादियों और उसके मानवता विरोधी समर्थकों के खिलाफ कार्रवाई से हिचकना भी आतंकवाद को बढ़ावा देना ही है. మరోవైపు భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేసే పాకిస్తాన్ నటీనటుల్ని సంపూర్ణంగా నిషేధించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏఐసీడబ్ల్యూఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది. అటు పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ పీఎస్ఎల్ క్రికెట్ ప్రసారాల నుంచి వైతొలుగుతున్నట్లు ఐఎంజీ రిలయన్స్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ తీవ్రవాదులు అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ చిత్రేష్ బిస్త్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హాజరయ్యారు. నౌషిరా సెక్టార్లో చిత్రేష్ నేతృత్వంలోని భద్రతా దళాలు ఓ మందుపాత్రను ధ్వంసం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో మేజర్ చిత్రేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెల 7న పెళ్లి నిశ్చయమైన సమయంలో చిత్రేష్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. పుల్వామాలో 40 మంది జవాన్లను బలి తీసుకున్న ఘటనతో సంబంధం ఉన్న పాకిస్తానీ ముష్కరుడు సహా 3 జైషే మహమ్మద్ తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పుల్వామాలో 40 మంది జవాన్లను బలి తీసుకున్న ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలోని పింగ్లన్ ప్రాంతంలో 16 గంటలు ఎదురుకాల్పులు చోటు చేసుకోగా మేజర్ సహా 4 జవాన్లు, ఒక పోలీసు అధికారి వీరమరణం పొందారు. ఒక పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. బ్రిగేడ్ కమాండర్, లెఫ్టినెంట్ కల్నల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సహా 9 మంది జవాన్లు గాయపడ్డారు. తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంపై పింగ్లన్ ప్రాంతంలో రాత్రి నుంచి ముమ్మర తనిఖీలు చేపట్టిన సైన్యంపై తీవ్రవాదులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పులు జరిపిన సైన్యం 3 ముష్కరులను హతమార్చింది. ఈ ఘటనలో జైషే కమాండర్గా ఉన్న అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమ్రాన్,
కశ్మీర్కు చెందిన హిలాల్ అహ్మద్ సహా మరో ముష్కరుడు హతమయ్యారు. ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ పై జరిగిన దాడిలో కమ్రాన్కు పాత్ర ఉందని భావిస్తున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో మేజర్ విఎస్ దోండియాల్, హవల్దార్ షియోరాం, సిపాయిలు హరిసింగ్, అజయ్ కుమార్ అమరులయ్యారు. భద్రతా బలగాల నైతిక స్థైర్యం చాలా ఎక్కువని, అందుకే వారు ముష్కరులను మట్టుబెట్టడంలో విజయవంతం అవుతున్నారని ఎన్కౌంటర్ తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఏపీ ఎన్జీఓలు అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు 30 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి 30 కోట్ల రూపాయల చెక్కును అందించారు. ఎన్జీఓల సాయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన ఏపీ ఎన్జీఓలు, సచివాలయం ఉద్యోగులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో వారి పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. ప్రతి ఉద్యోగి శ్రమ వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా 20% మధ్యంతర భృతి ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల కేటాయింపు పూర్తయిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఏపీ ప్రగతి పట్ల అసూయతో రాజకీయ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మన మీద కసితో అసూయతో బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క నరేంద్ర మోడీ ఇవ్వకుండా విభజన గాయం మానకమునిపే కారం జల్లి ఆనందపడుతున్నాడు. ఇంకొక పక్క కేసీఆర్ కూడా తెలంగాణ సీఎం అయితే ఆయన ఏమీ చేయకుండా ఇప్పుడు చాలా బాధ ఉంటుంది. ఆయన ఏమీ చేయలేకపోయాడు. మనం మళ్ళీ ఎక్కడన్నా కానీ చిన్న జరిగితే చాలా ఇబ్బంది వస్తుంది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఉద్యోగ సంఘ నాయకులందరినీ, మీరందరూ ఏం చేస్తారో నేను మీకు వదిలిపెడుతున్నా. నేను అండగా ఉన్నా, మళ్ళీ అండగా ఉంటా. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనం ముందుకు పోవాలంటే మాత్రం మీ అందరి సహకారం అవసరం. ఆ సహకారం మాటల్లో కాదు, చేష్టల్లో ఉండాలి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు కూడా ఈ రాష్ట్రంలో పౌరులు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా పౌరులుగా ఉన్నప్పుడు అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం, గూఢచర్యం కేసులో మరణశిక్ష విధించిన భారత నౌకాదళం మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ను వెంటనే విడుదల చేసే విధంగా పాకిస్తాన్ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్ విజ్ఞప్తి చేసింది. అసత్య ఆరోపణలపై ఉరిశిక్ష విధించడమే కాకుండా విచారణలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించింది. జాదవ్ కు పాక్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన కేసులో ఐసీజేలో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో భారత తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే జాదవ్ కేసులో పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని వివరించారు. భారత రాయబారులు జాదవ్ ను కలవకుండా అడ్డుకోవడమే కాకుండా ఆయనపై మోపిన అభియోగాలను కూడా వెల్లడించలేదని పేర్కొన్నారు. ఈ నెల 21 వరకు ఈ విచారణ కొనసాగనుండగా రేపు పాకిస్తాన్ వాదనలు వినిపించనుంది. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై బలూచిస్తాన్లో పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న జాదవ్ కు 2017లో మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపైనే భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ సహా లక్ష్మీ శివకుమారి, సెమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ సహా మహమ్మద్ సలీం, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్ కుమార్ల పదవీకాలం మార్చి 29తో ముగియనుండగా 10 స్థానాలకు షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 21న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి ఫిబ్రవరి 28 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 1న నామినేషన్ల పరిశీలన ఉండగా మార్చి 5 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అవసరమైతే మార్చి 12న ఉదయం 9 నుంచి 4 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి మార్చి 15తో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రమే షెడ్యూల్ వచ్చినందున ఎలాంటి కోడ్ వర్తించదని ఈసీ తెలిపింది. త్వరలోనే ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు షెడ్యూల్ రానుంది. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు తెలుగుదేశాన్ని వీడారు. హైదరాబాద్లో జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం మేలు చేస్తుందని ఆరోపించారు. తెలుగుదేశంలో తనకు ఎంపీ టికెట్ ఇవ్వరనే వైకాపాలో చేరుతున్న వాదనలో నిజం లేదని రవీంద్రబాబు అన్నారు. నాకు ఇక్కడికి వచ్చినందుకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. అమరావతికి ఇంతవరకు ఒక బిల్డింగ్ కూడా రాలేదు. ఆర్థికంగా రాష్ట్రం కుంటుపడింది. ప్రత్యేక హోదా కావాలనే ఒక నినాదంతో మేమందరం బయటకు వచ్చాం. ప్రత్యేక హోదా వద్దు, అక్కర్లేదు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ కూడా బాగానే ఉందని చెప్పి ఆయన మమ్మల్ని అందరూ కన్విన్స్ చేసి ప్రత్యేక ప్యాకేజ్ కోసం కన్విన్స్ చేశారు. ప్యాకేజీ రాలేదు, స్టేటస్ రాలేదు, ఏమీ రాలేదు. హైదరాబాద్లో ఆస్తులున్న తెలుగుదేశం నేతలను తెలంగాణలోని అధికార తెరాస బెదిరించి వైకాపాలోకి పంపుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.
ప్రజామోదం లేనందున టికెట్ నిరాకరిస్తున్న మరికొందరు కూడా ఇంకొందరు కూడా పార్టీ మారతారని వెల్లడించారు. గుంటూరు జిల్లాలో కొండవీడు ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి 34 కోట్లతో నిర్మించిన కొండవీడు ఘాట్ రోడ్డును ప్రారంభించారు. కొండవీడు నగర వనానికి శంకుస్థాపన చేశారు. కొండవీడు చరిత్రపై డాక్యుమెంటరీ సహా కొండవీడు సామ్రాజ్యం, కొండవీడు వైభవం, కొండవీడు కైపియత్తు పుస్తకాలను ఆవిష్కరించారు. పోలీసులతో వివాదం తలెత్తి ఆత్మహత్యకు పాల్పడిన కోటయ్య అనే వ్యక్తి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఇక్కడ ఒక పార్టీ ఉంది, కోడికత్తి పార్టీ. ఎప్పుడన్నా మన రాష్ట్రంలో ఉన్నారా? హైదరాబాద్ లో లోటస్ పాండ్ నుంచి ఆపరేషన్లు, కేసీఆర్ వత్తాసు, అక్కడ ఆస్తులు ఉండేవాళ్ళందరినీ బెదిరించడం. మీరుగా తెలుగుదేశంలో ఉంటే మీ ఆస్తులకు నష్టం జరుగుతుంది, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వెళ్ళండి, నేను కూడా అండగా ఉంటానని టీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఒకరిద్దరు నాయకులు పోయారు. ఎందుకు వెళ్లారని నేను అడుగుతున్నా. నేను కాపులకు కూడా 5% రిజర్వేషన్ ఇచ్చిన దానికి వెళ్లారా? ఈ రోజు ఒక కార్పొరేషన్ పెట్టి కాపులకు న్యాయం చేసిన తర్వాత న్యాయం చేశారని మీరు వెళ్లారా? దేనికి వెళ్లారని అడుగుతున్నా. ఇంకా ఒకరిద్దరు నాయకులు ఉన్నారు, పదవుల్లో రావేమో. కొంతమంది అప్రతిష్ట పాలైన వ్యక్తులకు ఒకే మాట చెప్పాను, ఎవరైతే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటారో వాళ్ళే నాకు ఇష్టలు, వాళ్ళకే రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అన్ని సీట్లు ఇవ్వడానికి నేను ముందుకు వస్తాను. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదలకు కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందిగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఆర్థిక సంఘం సభ్యులు ఇవాళ హైదరాబాద్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల సభ్యులతో సమావేశమయ్యారు. సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల అభివృద్ధికి నిధులు వచ్చేలా చూడాలని సభ్యులను కోరారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ఉద్దేశించి గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగానికి అంజలి ఘటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోకపోవడం గొప్ప విషయంగా పేర్కొన్న రాజాసింగ్ పాకిస్తాన్ కోడలైన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ మన ముఖ్యమంత్రి గారు సానియా మిర్జాకి చేసినారు. సానియా మిర్జా ఎవరు? పాకిస్తాన్ కోడలు. అట్లాంటి పాకిస్తాన్ కోడలికి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ చేసినారు. ఇవాళ మన సైన్యం పైన వాళ్ళు దాడి చేసినారు. మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, సానియా మిర్జాకి బ్రాండ్ అంబాసిడర్ తీసి పివి సింధు కానీ, సైనా నెహ్వాల్ కానీ వాళ్ళకి మీరు మన తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా. కరీంనగర్లో జరిగిన పోలీసు దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. పరుగు పందెంలో పాల్గొన్న అనంతరం మమత అనే అభ్యర్థి మైదానంలో కుప్పకూలింది. పోలీసులు వెంటనే వైద్యుల సహకారంతో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి సంపత్ ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నారు. మమత మరణ వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. హైదరాబాద్లో నకిలీ పాస్పోర్ట్లు, వీసాలు తయారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న 5గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగం, ఉన్నత చదువులు, సందర్శన పేరుతో నకిలీ ధ్రువపత్రాలు, పాస్పోర్ట్లను సృష్టిస్తున్న వారు ఇప్పటి వరకు 400 మందిని మోసం చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద 100 నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ ధ్రువపత్రాలు, రబ్బర్ స్టాంపులు లభించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. కొంతకాలం నుంచి భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న శివసేన సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెత్తబడింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు అంటూ బీరాలు పలికిన శివసేన భాజపాతో మళ్లీ పొత్తు ఖరారు చేసుకుంది. మహారాష్ట్రలోని 48 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి భాజపా, శివసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. వచ్చే ఎన్నికల్లో 25 చోట్ల భాజపా, 23 స్థానాల్లో శివసేన పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 3 దశాబ్దాల నుంచి కలిసి పోటీ చేస్తున్న భాజపా, శివసేన కూటమి 2014 శాసనసభ ఎన్నికల్లో ఏర్పడిన వైరం కారణంగా వేరువేరుగా పోటీ చేశాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఎన్నికల పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. భాజపా బహిష్కృత నేత దర్భంగా ఎంపీ కీర్తి ఆజాద్ కాంగ్రెస్లో చేరారు. ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ కండువా వేసుకున్నారు.
కాంగ్రెస్లోకి రావడంతో సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందని కీర్తి చెప్పారు. 26 ఏళ్లుగా భాజపా కోసం అవిశ్రాంతంగా శ్రమించానని, ఇప్పుడున్న వారు మొత్తం అబద్దాలు చెబుతూ ప్రజలను మోసగించడం, అవినీతికి పాల్పడటం వంటివి చూసి తట్టుకోలేక పార్టీ వీడినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వ అసలు మొహం తెరలు వీడి బయటకు వస్తోందని అన్నారు. తాను తిననివ్వను అని చెప్పే మోదీ సర్కారు మాత్రం ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ డీడీసీఏలో జరిగిన 400 కోట్ల రూపాయల అవినీతిపై మాట్లాడిన తనకు వెన్నుపోటును బహుమతిగా ఇచ్చిందని విమర్శించారు. అప్పుడే మోదీ చెప్పే అవినీతిపై యుద్ధం అన్న మాట ఓ బూటకమని అర్థమైందని కీర్తి చెప్పారు. కీర్తి తండ్రి భగవంత్ జా ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు వరుసగా 8వ సెషన్లోనూ నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ ఇవాళ 310 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 35,831 వద్ద ప్రారంభమైన సూచీ ఆరంభంలో లభించిన మద్దతుతో 35,912 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొని ఒక దశలో 35,471 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 35,498 వద్ద ముగిసింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 10,641 వద్ద స్థిరపడింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన నాస్కార్ డెటోనా 500 రేసులో ఒక చర్యలేనని స్పష్టీకరణ. అమర జవాన్ల కుటుంబాలకు ఏపీ ఎన్జీఓల భారీ సాయం. 30 కోట్ల రూపాయలకు చెక్కును చంద్రబాబుకు అందించిన ఉద్యోగులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.